తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు గేటు కొట్టుకొని పోతే డ్యాములో అందరము ఆందోళన చెందినాం. రైతులందరూ చాలా బాధపడినారు, ఈ సంవత్సరం పంటలు పండుతాయో లేదో అని. కానీ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యం, సమస్య వచ్చిన వెంటనే స్పందించిన తీరు, ఎవరిని పంపిస్తే దాన్ని పరిష్కారం చేయగలరనే అనుభవం, ఇవన్నీ ఉండడం వల్ల కన్నయ్య నాయుడు గారిని పంపడం, రాత్రింబ వల్ల ఆయన అక్కడే ఉండి అధ్యయనం చేసి పారే నీళ్లలో గేట్ ఏర్పాటు చేసిన దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు. అట్లా అంటే కర్ణాటక వాళ్ళు చేతులు ఎత్తేసినారు. ఇవన్నీ నీళ్ళన్నీ కిందికి పోయినాక అప్పుడు ఆలోచన చేస్తాం, అప్పటి వరకు ఏం చేయలేమని టీకే శివకుమారే జలవనరుల శాఖ మంత్రి అక్కడ ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసిపోయినాడు, మేమేం చేయలేమని. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా స్టేట్మెంట్లు ఇవ్వలే, పంపించినాడు. నీళ్లు వృధా కాకూడదు, ఖచ్చితంగా గేటు ఎట్లా పెడతారేమో తెలియదంటే పైన ఢిల్లీ వాళ్ళు కూడా ఒప్పుకోలే. ఇదేదైనా జరిగితే అందరికీ చెడ్డ పేరు వస్తుందంటే రిస్క్ ఉన్నప్పుడే ఫలితము వేరేగా ఉంటుందని నిరూపించిన నాయకుడు మన నాయకుడు, మనం గొప్పగా చెప్పుకునే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆయనే ఆ రోజు ఆ పని చేయకపోతే మనకు నీళ్లు చాలా ఇబ్బంది పడే వాళ్ళం నీళ్లతో.